గుంటూరు జిల్లా తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో కాటూరి ఆర్ట్ గ్యాలరీకి చెందిన క్యాలెండర్స్ తెనాలి ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాజకుమారి, దళిత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, కుమార్ ఫంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, సినీ దర్శకులు దిలీప్ రాజా, ప్రముఖ పారిశ్రామికవేత్త మునగాల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి నాన్నపనేని రాజకుమారి పోరాటం చేస్తే వచ్చింది. అవును మిమ్మల్ని మెచ్చుకోవాలి. మీ నాన్న మాటకి విలువ ఇచ్చి అప్రిషియేట్ చేయాలి. 30 లక్షలు వేస్ట్ చేశారు అనుకోకూడదు. ఓకే కూడా కాటూరు వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి వచ్చి చూస్తే మాకు అనిపించింది నిజంగా నూతన సంవత్సరంలో ఒక చాలా ఆనందకరంగా, ఎంతో హృదయాలను రంజింపజేసే విధంగా, జీవం ఉట్టిపడే విధంగా, అసలు మామూలుగా ఇనప నట్లతోటి ఇంత అందంగా విగ్రహం వస్తుందా అనేది మనం కాటూరు వారి దగ్గర అంతకుముందు అప్పుడప్పుడు చూసినప్పటికీ ఈనాడు దీన్ని చూస్తున్నప్పుడు ఒక చరిత్రలో నిలిచిపోయే కట్టడం అనిపిస్తుంది. మనం తాజ్మహల్ని చూడటానికి ఢిల్లీ వెళ్తాం, మెదక్లో చర్చి గురించి గొప్పగా చెప్తారు, చూడటానికి వెళ్తాం. అలాగే రకరకాల మరి కళాఖండాలను ప్రపంచవ్యాప్తంగా చూడటానికి మనం అందరం కూడా వెళ్తుంటాం, ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ. అక్కడ నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మన మీడియా ద్వారా, పత్రికల ద్వారా మీ అందరి సహకారంతో ఇక్కడ ఈ యొక్క కట్టడం ఏదైతే ఉందో, ఏదైతే ఛత్రపతి శివాజీ గారు ఎవరైతే ఉన్నారో తల్లి తీర్చిదిద్దినటువంటి గొప్ప యోధుడు ఆయన, జిజియాబాయి ఆయన తీర్చిదిద్దింది. అందరిలాగా తండ్రులు లేకపోతే పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టి గారంగా పెరిగినాడు కాదు ఆయన. కాబట్టి ఛత్రపతి శివాజీ అనగానే ఒక పోరాట యోధుడు. 5వ సంవత్సరంలో మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో జరిగిన కార్యక్రమాలన్నింటినీ పొందుపరిచి ఒక నూతన సంవత్సర క్యాలెండర్ని మరి ప్రింట్ చేయడం జరిగింది. దాన్ని ఆవిష్కరించవలసిందిగా తెనాల్లో ప్రముఖుల్ని కొంతమందిని మేము ఆహ్వానించాం. మరి మేము ఆహ్వానించగానే వారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి వచ్చిన నిష్ఠాతులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ప్రావీణ్యం సంపాదించిన వారే. మరి వారు తమ తమ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠలు ఈ తెనాలికి విశ్వవ్యాఖ్యాతి కాల్చడానికి వీరందరూ తమ తమ వంతు కృషి చేస్తున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజున ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి ఇంతమందిని ప్రముఖుల్ని ఆహ్వానించడానికి కారణం ఒక క్యాలెండర్ ఆవిష్కరణే కాకుండా మేము ఇటీవల 20 టన్నుల ఐరన్ స్క్రాప్ ఉపయోగించి దాదాపు 6 నెలలు శ్రమించి ఒక కళాఖండాన్ని చూసి మా కృషిని అభినందించారనే ఉద్దేశంతో మరొక ఆలోచనతో కూడా మరి ఈ తెనాలి ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. మా రోజున ఈ విగ్రహం ఆవిష్కరణ రోజున నేను సగౌరవంగా ప్రకటించాను. కొన్ని కళాఖండాలు తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఇంతకుముందు ఎవరు చేసి ఉండనటువంటి, చేయటానికి ప్రయత్నం కూడా చేయలేనటువంటి కళాఖండాలు తయారు చేసి ఇక్కడ మరి ప్రతిష్ఠించాలనుకుంటున్నాం. దాంట్లో మొట్టమొదటి భాగంగా ఈ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మరి తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. మరి కళ్ళకు కాణాచి అయిన